అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు రక్తసిక్తమవుతోంది. ప్రయాణాన్ని సులభతరం చేయాల్సిన ఓఆర్ఆర్ ప్రాణాలను బలి తీసుకునే మృత్యుపాశంగా మారుతోంది. ఇటీవల శంషాబాద్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడంతో కోట్ల రూపాయల టోల్ వసూలు చేసే సంస్థలు వాహనదారుల భద్రతను గాలికి వదిలేశాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్ ఇప్పుడు ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా ఒక ఆగి ఉన్న లారీని ఢీకొని కూడా 6 మరణించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కూడా ఒక్కసారిగా 6 మరణించడంతో ఒక్కసారిగా నగరంలో అయితే కలకలం సృష్టించింది ఈ ఘటన. అయితే చాలా వరకు ప్రమాదాలకి ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ అని కూడా చెప్పొచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే కూడా పక్కన అక్రమ పార్కింగ్, అంటే నిబంధనల ప్రకారము ఓఆర్ఆర్ పైన అంటే ప్రధాన రహదారి పైన కూడా వాహనాలు అయితే నిలపకూడదు. కానీ చాలా చోట్ల కూడా లారీలు ఇతర భారీ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. వెనుక నుంచి వచ్చే వేగంగా వచ్చే వాహనదారులు కూడా వీటిని గమనించలేక ఢీకొంటున్నారు. దీంతో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఓఆర్ఆర్ పై జరిగే ప్రమాదాల్లో 90% కేవలం అతివేగం వల్లే జరుగుతున్నాయి. వాహనాలపై నియంత్రణ కోల్పోవడంతో కూడా ఘోర ప్రమాదాలకు అయితే అవి దారితీస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఓఆర్ఆర్ నిర్వహణ బాధ్యత ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర అయితే ఉంది. నెలకు సుమారుగా 70 కోట్ల టోల్ ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాహనదారుల భద్రత ప్రమాణాలు పాటించడంలో కూడా ఆ సంస్థ విఫలమవుతుందని విమర్శలు అయితే వస్తున్నాయి. ప్రధాన రహదారిపై అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న గుంతల వల్ల కూడా వేగంగా వెళ్లే వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకైతే గురవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ముఖ్యంగా ఎక్కువగా వాహనాల్లో వెళ్లే వారు కూడా ఓఆర్ఆర్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఓవర్ స్పీడ్తో వెళ్తుంటారు. అంటే నిబంధనల ప్రకారం ఉన్న స్పీడ్ కంటే కూడా ఇంకా ఎక్కువ స్పీడ్తో వెళ్తుంటారు. కొందరు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది కూడా అదే ఓవర్ స్పీడ్లో ఎక్కడైనా ఆపి ఉన్న వాహనాన్ని చూడకుండా కూడా అదే ఓవర్ స్పీడ్తో వెళ్ళి దానికి ఢీకొట్టడం వల్ల కూడా ప్రమాదాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే ఎన్నో జరిగాయి. అయితే ఇతర టెక్నికల్ పరంగాను ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కడైనా వాహనాలు రోడ్డుపై ఆగిపోవాల్సి వస్తే వెంటనే ఓఆర్ఆర్ నిర్వహణ బృందానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలనేది అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాహనదారుల ప్రాణాలకి మాత్రం భద్రత కరువైందని అయితే ఆ నగరవాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా రోజు రోజుకి ఓఆర్ఆర్ దగ్గర అయితే ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి వాహనదారుల నిర్లక్ష్యం ఎంత ఉందో అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు అంతే కనిపిస్తుంది. విడుదల శ్రవిత, ప్రియాంక, HMTV, హైదరాబాద్.